5 సంవత్సరాలు ఆయన పరిపాలన చూసాం మనందరం కూడా. ఫేక్ బటన్, ఫేక్ వెల్ఫేర్, ఫేక్ సీఎం. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనంతా కూడా. ఎందుకంటే ఫేక్ వెల్ఫేర్, ఫేక్ బటన్, ఫేక్ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎందుకు చెప్తూ ఉన్నానంటే, మోసకారి సంక్షేమం ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి మీరందరూ కూడా గుర్తు చేసుకోండి. ఆ రోజు ఏదైతే రైతు భరోసా పేరు చెప్పి పిఎం కిసాన్ అని చెప్పి 6,000 రూపాయలు ప్రధానమంత్రి గారు ఇస్తారు ప్రతి సంవత్సరం కూడా. ప్రధానమంత్రి గారు పిఎం కిసాన్ కింద ఆ వాయిదా 2,000 రూపాయలు రైతుల అకౌంట్లో పడిపోయినాయి. రైతుల అకౌంట్లో పడిపోయిన తర్వాత రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల అకౌంట్లోకి 2,000 పంపిస్తున్నానని బటన్ నొక్కుతాడు. అంటే ఎంత ఫేక్గా కాదా ఇది? ఆల్రెడీ అప్పటికే ఒక రోజు ముందుగానే నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మనకి అకౌంట్లోకి డబ్బులు వచ్చేసాయి రైతులకి. అంటే వచ్చేసినటువంటి సొమ్ము కూడా ఈయన మళ్ళీ దానికి ఒక పేపర్లో పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేసుకుని, టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ పెట్టుకుని ఒక ఫేక్ బటన్ నొక్కి మళ్ళీ మనల్ని మోసం దగా. అందుకే ఫేక్ బటన్, ఫేక్ వెల్ఫేర్, ఫేక్ సీఎం అన్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. అదేవిధంగా ఆ రోజు మీ అందరికీ తెలుసు అమ్మఒడి, మనందరం కూడా చూసాం. ఆ రోజు భారతీరెడ్డి గారు వాడకి ప్రచారం చేస్తూ 2 బిడ్డలకి 2 15,000 30,000 రూపాయలు ఇస్తానని ఆ రోజు భారతీరెడ్డి వాడకి ప్రచారం చేసింది. వీడియోస్ సహా అన్నిట్లోనూ పేపర్లో ఉన్నాయి, టీవీలో ఉన్నాయి, అన్ని మనం చూసాం. కానీ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి 2 కాదని చెప్పి ఒకళ్ళకే ఇచ్చారు. కొన్ని ఒకళ్ళకి ఇవ్వడం కూడా 15,000 అని చెప్పి మళ్ళీ దాన్ని మీ అందరికీ తెలుసు 14,000 చేశారు. తర్వాత మళ్ళీ 13,000 చేశాడు. లాస్ట్కి వచ్చేటి కొంతమందికి 7,000 రూపాయలు అందినటువంటి పరిస్థితి. ఇంకా ఎంత అన్యాయం అని అంటే 5 సంవత్సరాల్లో మళ్ళీ మీ అందరికీ కూడా 1 సంవత్సరం ఎగ్గొట్టేసినటువంటి పరిస్థితి. అంటే 1 సంవత్సరం మళ్ళీ ఎగ్గొట్టేశారు. మరి అటువంటి వ్యక్తి ఈరోజు మరి ఫేక్ వెల్ఫేర్, ఫేక్ బటన్, ఫేక్ సీఎం అనడంలో అతిశయోక్తి ఏమీ లేనిటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా మరి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా మీ అందరికీ తెలుసు పెన్షన్ 3,000 రూపాయలు పింఛను పెంచుతానని చెప్పాడు ఆ రోజు. సరే 3,000 రూపాయలు పెంచుతాడని చూస్తే అప్పటికే 2,000 ఉంటే 1,000 రూపాయలు పెంచాలి. 1,000 రూపాయలు పెంచడానికి ఎంతకాలం పట్టింది ఆయనకి? 5 సంవత్సరాలు పట్టింది. 250 అంటే 1,000 రూపాయలు పెంచడానికే 5 సంవత్సరాలు పట్టింది. మరి ఆ రోజు 3,000 రూపాయలు ఇస్తానని 5 సంవత్సరాలకు కానీ మరి హామీని అమలు చేయనటువంటి వ్యక్తి మరి ఫేక్ బటన్, ఫేక్ వెల్ఫేర్, ఫేక్ సీఎం అనడంలో మరి అతిశయోక్తి లేదనేటువంటి విషయాన్ని, మరొక విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. మద్యపాన నిషేధం. ఎవరు చెప్పారు ఈ మాట? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం అన్నాడు. మళ్ళీ మీటింగుల్లో కూడా చెప్పాడు, మేము మద్యాన్ని నిషేధం చేసే ఓట్లు అడుగుతానని చెప్పాడు. మరి మొన్న 2024 ఎన్నికల ముందు మరి మద్యపానం నిషేధం చేసే ఓట్లు అడిగాడా మనల్ని? అంటే ఫేక్ అంటే అదే ఒక పెద్ద ఉదాహరణ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మద్యపాన నిషేధం అటు మాట అటుంచి మద్యాన్ని కూడా ఒక ఆదాయంగా మార్చుకుని కల్తీ నాసిరకం ఏదైతే మరి తయారు చేసి, ఎందుకంటే ఆ యొక్క బ్రాందీ తయారు చేసేది అతనే, బ్రాందీ అమ్మే షాపులు కూడా ఆయన చేతిలోనే పెట్టుకున్నాడు. ఆ రకంగా మన జంగారెడ్డిగూడలో కూడా 27 మంది చనిపోయారు మన దగ్గర కూడా కల్తీ నాసిరకం తాగి. అటువంటి వ్యక్తి మరి ఈవేళ ఫేక్ సీఎం, ఫేక్ వెల్ఫేర్, మరి ఏదైతే ఫేక్ మరి బటన్ జగన్మోహన్ రెడ్డి కాదా అనే విషయాన్ని మరొక్కసారి సందర్భంగా గుర్తు చేసుకుంటూ, మరి అదేవిధంగా ఆ రోజు ఎన్నికల్లో కూడా చెప్పాడు వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు అన్నాడు. మరి దగ్గర ఎన్ని వారాలని ఆయన నాకు తెలుసుండి దగ్గర 250-300 వారాలు అయి ఉంటాయి ఆయన 5 సంవత్సరాల్లో. ఎక్కడ కూడా దాన్ని ఊసేలేనిటువంటి పరిస్థితి. ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నాడు, 5 జనవరిలు అయ్యాయి, ఒక్క జాబ్ క్యాలెండర్ లేదు. ప్రతి సంవత్సరము డిఎస్సీ అన్నాడు, మెగా డిఎస్సీ అన్నాడు, 5 సంవత్సరాలు అయినాయి, అస్సలు ఒక డిఎస్సీ పోస్ట్ చేశాడు ఎక్కడైనా రాష్ట్రంలో? మరి అతను ఫేక్ బటన్, ఫేక్ వెల్ఫేర్, ఫేక్ సీఎం జగన్మోహన్ రెడ్డి అనే దానికి ఇంకా మనకు అతిశయోక్తి ఏముంది? మీ అందరికీ తెలుసు ఆ రోజు ఇంటర్వ్యూలో చెప్పాడు, ఏదైతే మీటింగులో చెప్పాడు 45 సంవత్సరాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పాడు. ఆ సాక్షి విలేకరు కూడా ఆయన ఇంటర్వ్యూ చేశాడు, ఇది 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్తూ ఉన్నారు,
ఇది సాధ్యమా అని చెప్పి పాపం సాక్షి విలేకరి అడిగితే దానికి కూడా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాడు. ఏంటన్నా 45 సంవత్సరాలు వస్తే వాళ్ళకి కీళ్లు దెబ్బతింటాయి, మరి కాళ్ళు పనిచేయనటువంటి పరిస్థితి వస్తుంది, అటువంటి వాళ్ళకి మనం పెన్షన్ ఇవ్వాలన్నా అని ఆ రోజు ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన 5 సంవత్సరాల అధికారంలో ఎక్కడైనా ఒక్కడికైనా ఆ రకమైనటువంటి పెన్షన్ ఇచ్చాడా? మరి ఫేక్ వెల్ఫేర్, ఫేక్ బటన్, ఫేక్ సీఎం జగన్ అని మనందరికి కూడా క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మరి టిట్కో ఇళ్ళు కూడా మీ అందరికీ తెలుసు, పెద్ద దీర్ఘం తీసి మాట్లాడేవాడు. చంద్రబాబు నాయుడు గారు ఇల్లును తాకట్టు పెట్టేస్తా ఉన్నాడు, 20 సంవత్సరాల పాటు మీరు కట్టుకుంటూ పోవాలని పెద్ద దీర్ఘం మాట్లాడాడు. మరి అధికారంలోకి వచ్చాక ఏం చేశాడు? మళ్ళీ ఆ టిట్కో ఇళ్ళని అతనే తాకట్టు పెట్టి మళ్ళీ 5,000 కోట్ల రూపాయల రాష్ట్రంలో గుంజి దోచుకునేటువంటి పరిస్థితి మరొక్కసారి మీ ద్వారా గుర్తు చేస్తూ ఉన్నా. మరి ఈ రకంగా 5 సంవత్సరాలు ఫేక్ వెల్ఫేర్, ఫేక్ బటన్ తోటి ఫేక్ సీఎం జగన్ గా గుర్తించబడినటువంటి వ్యక్తి ఈవేళ సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు ఒలించినట్టుగా ఉందని చెప్పడానికి అదే ఒక కారణం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఆయనకి ఈ మధ్యన కూడా ఒక భయం పట్టుకుంది ఆయనకి. ఎందుకంటే అధికారం కావాలి జగన్మోహన్ రెడ్డికి, కుర్చీ మీద ఆయనకు ఆశ. ఎందుకంటే మీ అందరూ చూశారు, తండ్రి అధికారాన్ని పెట్టుకుని ఆ రోజు 1,00,000 కోట్లు ఆర్జించాడు. తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని మరి సంతకాల సేకరణ పెట్టి ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు. తర్వాత 19లో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చాడు. 5 సంవత్సరాలు శాండ్ అంటే ఇసుక, లిక్కరు, మైన్స్, ల్యాండ్స్ అన్నీ దోచుకున్నాడు, అన్నీ లూటీ చేశాడు. ఇప్పుడు అధికారం లేదు, కాళ్ళు చేతులు దురద పెట్టేస్తారు. ఎందుకంటే డబ్బుకు అలవాటు పడిపోయింది లెక్కకి. ఇవాళ రోజువారీ తాడేపల్లికి డబ్బులు రావట్లా, రోజువారీ ఇడుపుల ప్రైస్కి మూటలు వెళ్ళట్లా, రోజువారీ బెంగళూరు ప్యాలెస్ లో దాచుకోవడానికి డబ్బులు రోజువారీ రావట్లా. దానితో మళ్ళీ ఏదో ఒక రకంగా అధికారంలోకి రావాలి. ఏదో ఒక రకంగా అధికారంలోకి రావాలంటే మీకు సేవ చేయడానికి కాదు, మళ్ళీ ఆ లూటీ దోపిడీ మీద ఆయనకు ఉన్నటువంటి ప్రేమ. ఎందుకంటే నేను కూడా అనుకున్నా, ఎవరైతే ఈయనకి 2019లో ఆయన అధికారంలోకి వచ్చాడు, ఆయనకు ఉన్నది 2 అమ్మాయిలు, ఇంకా ఈయనకి డబ్బు సంపాదన అవసరమే ఉంది. అందుకంటే అప్పటికే తండ్రి అధికారాన్ని పెడిగిన అప్పటికే 1,00,000 కోట్లు సంపాదించాడు, 16 నెలలు జైల్లో ఉన్నాడు, 11 షార్ట్ షీట్లు ఏవన్నగా ఉన్నాడు. ఇంకెప్పుడు డబ్బుల జోలికి పెద్ద పోడేమో అనుకున్నా. కానీ ఇంకా రక్తాన్ని రుచి మరిగినటువంటి పులి ఏ రకంగా అయితే వేటాడుతుందో ఆ రకంగా డబ్బు పిచ్చి మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అట్లా దోచుకున్నాడు. అందుకే మళ్ళీ ఈరోజు లూటీ దోపిడీ కోసమే మిమ్మల్ని మభ్య పెడుతూ ఉన్నాడు. మభ్య పెడుతూ ఆయనకు ఒక భయం. ఎందుకంటే 9 నెలల్లోనే ఇన్ని కార్యక్రమాలు అభివృద్ధి చేసి సంక్షేమం చేస్తా ఉన్నారు, పోలవరం కడతా ఉన్నారు, అమరావతి కడతా ఉన్నారు, స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ నిలిపేశారు, ఏదైతే మరి రైల్వే జోన్ తెచ్చారు, పరిశ్రమలు పారిశ్రామికతలు రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. మళ్ళీ ఇన్ని సంక్షేమం ఇంత అభివృద్ధి జరుగుతుంటే మళ్ళీ రేపు తల్లికి వందనం ఇస్తే మా పరిస్థితి ఏంటి, అన్నదాత సుఖీభావ డబ్బులు ఇస్తే మా పరిస్థితి ఏంటి, ఉచిత బస్సు మహిళలకు ఇస్తే మా పరిస్థితి ఏంటి అని భయం పట్టుకుని మళ్ళీ ఇది ఇవ్వరు అని విష ప్రచారం చేస్తూ ఉన్నాడు. నువ్వు ఎంత వద్దన్నా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎంత వద్దన్నా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎంత గింజుకున్నా తల్లికి వందనం ఇచ్చి తీరతాము. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చి తీరతాము. తప్పదు నీకు శిక్ష జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా నువ్వు ఎంత వద్దన్నా, నువ్వు ఎంత గింజుకున్నా కూడా అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు ఇచ్చి తీరతాము రైతుకి. నువ్వు ఎంత వద్దన్నా, నువ్వు ఎంత గింజుకున్నా రేపు ఆగస్టు 15కి మా ఆడబొడుసులకి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం ఇచ్చి తీరుతాం. అంటే పాపం జగన్మోహన్ రెడ్డికి, ఎందుకంటే ఆయనకి మరి ఇన్ని సంక్షేమ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ 9 నెలల్లోనే చేశారు. ఇవి కూడా చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి రాష్ట్రంలో పుట్టగతులు ఉండవు. మొన్న 11 సీట్లు వచ్చాయి, ఇవన్నీ అమలు చేస్తే ఒక్క సీటు కూడా రాదనేటువంటి భయంతో బెంగతో విష ప్రచారం చేస్తూ మిమ్మల్ని మళ్ళీ ఒకసారి మభ్యపెట్టాలని చూస్తున్నాడు. అందరూ గమనించండి. ఎందుకంటే మొన్న మీరందరూ కూడా ఒక భూతం, జగన్మోహన్ రెడ్డి ఒక భూతం, ఆ భూతాన్ని మొన్న సీసాలో పెట్టి బిరడా పెట్టి బిగించారు మీరు. మొన్న 2024లో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి భూతాన్ని సీసాలో పెట్టి బిరడా పెట్టి బిగించారు మీరు. మళ్ళీ సీసాలోంచి బయటికి రావాలనే ప్రయత్నం చేస్తుంది ఆ భూతం. మీరు కూడా ఏదో సినిమా ఉంది కదా, ఏం సినిమా అది? సినిమా అనుష్క పేరు చెప్తే గుర్తొస్తుంది మీకు.
అరుంధతి. అరుంధతి పేరు చెప్పలేదు నేను, అనుష్క పేరు చెప్తే చెప్పాను అరుంధతి అని. అరుంధతి సినిమా, అందులో కూడా సమాధి చేస్తారు. సమాధి చేస్తే మళ్ళీ రావడానికి ప్రయత్నం చేస్తాడు. ఏదో ఒక రూపంలో వచ్చాడు. వచ్చిన తర్వాత ఎంత విధ్వంసం చేశాడు చూసారా అరుంధతి సినిమాలో. సమాధి పశుపతి, ఆ రోజు పశుపతి, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ అటువంటి వ్యక్తి కనుక మళ్ళీ ఆ బిరడా తీసుకుని శేషాలోంచి వస్తే, నిన్ననే నేను చెప్పాను, ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అక్కడ నరేంద్ర మోడీ గారు వచ్చారు కాబట్టి ఈరోజు మనం ఈ ప్యాంటు సొక్కాలు బట్టలు వేసుకున్నాం. అదే జగన్మోహన్ రెడ్డి తప్పుజారి మొన్న వచ్చుంటే గోసిగడ్డు కూడా మనకు ఉండేది కాదు ఈ రాష్ట్రానికి. అటువంటి పరిస్థితి. అంచేత అటువంటి వ్యక్తులు మన గురించి మాట్లాడడం హాస్యాస్పదం అని చెప్పి తెలియజేసుకుంటూ